జనతా పార్టీ వాళ్ళు హిందూ శంకరావులో పార్టిసిపేట్ చేశారా చేయలేదా? చేశారు. చాలామంది కార్యకర్తలు పాల్గొన్నారు, నాయకులు పాల్గొన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా తాము భారతీయ జనతా పార్టీ అన్నటువంటి కాన్సెప్ట్ కాదు, హిందువుగా పాల్గొన్నారు. నాయకులు పాల్గొలేదా? ఖచ్చితంగా పాల్గొన్నారు, వచ్చారు. వాళ్ళందరూ వేదిక ఎదురుకుండా కూర్చున్నారు. సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నుంచి ఆదినారాయణ రెడ్డి, అట్లాగే అనేక మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎంపీలు వచ్చి కూర్చున్నారు. స్వామీజీల ఉపన్యాసాలు విన్నవాళ్ళు ఉన్నారు, మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్కళ్ళని కూడా మొదట్లో ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంలో వచ్చిన కొంతమంది నేతల్ని వేదిక మీదకి పిలిచి వాళ్ళని పరిచయం చేశారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు వచ్చారని అనౌన్స్మెంట్, అంటే మెయిన్ కార్యక్రమం మధ్యాహ్నం 12 తర్వాత ప్రారంభమైనటువంటి కార్యక్రమం సందర్భంలో వాళ్ళందరూ వచ్చారన్నది తెలుసు, కానీ వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించలేదు. దీంతో కొంతమంది ఇంకేముంది వాళ్ళని అవమానించారు అన్నటువంటి మాట. భారతీయ జనతా పార్టీకి సంగతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితే బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా అనుయాయులు ఉంటారు. కానీ హిందుత్వ సంస్థల యొక్క కార్యకలాపాలు తెలిసిన వాళ్ళకైతే అసలు నిజం తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, ఏబీవీపీ కానీ ఇట్లాంటి వాటిట్లో ఏ పర్పస్ కోసం నిర్దేశిస్తే ఆ పర్పస్సే ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళైనా, నరేంద్ర మోడీ అయినా ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నాయకుడు మోహన్జీ భగవత్ మాట వింటాడు తప్పించి నరేంద్ర మోడీ కదా అని చెప్పేసి మోహన్జీ భగవత్ మాట మార్చేది ఉండదు. అది విశ్వ హిందూ పరిషత్కైనా వర్తిస్తుంది, వీళ్ళకైనా వర్తిస్తుంది. అలాగే నాయకులకు కూడా తెలుసు. అది ఆ వేదిక మీదన అంతమంది మాట్లాడుతున్నప్పుడు ఆవిడ చివరిదాకా ఉంది. చిన్నజీయర్ స్వామి గారి ఉపన్యాసం అయిపోయేదాకా పురంధేశ్వరి అక్కడే ఉంది, నేను అబ్జర్వ్ చేశాను. అట్లాగే మిగతా నాయకులు అయినా మిగతా నాయకులు మధ్యలో వచ్చారు, వెళ్ళారు, ఇట్లా నడిచింది. ఓవరాల్గా చూస్తే రాజకీయం అనేటటువంటి దాన్ని హిందూ శంకారావంలో డిఫరెంట్గా చూడాలి. హిందూ శంకారావం అనే కార్యక్రమాన్ని చూడటానికి, గమనించడానికి, అందులో తమ వంతుగా పార్టిసిపేట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు.